श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। శ్రీ సాయి సచ్చరిత 30వ అధ్యాయం. ఓం నమో సాయి దయామయ భక్తవత్సల కరుణాలయ. మీ దర్శనమాత్రంతో భక్తుల భవభయాన్ని తొలగించి వారి ఆపదలను నశింపచేస్తారు. ఓ సత్పురుష చూడమని సాయినాథ, మొదట నిర్గుణంగా ఉన్న మీరు భక్తుల భావసూత్రంతో కట్టుబడి సగుణ సాకార రూపంలో వచ్చారు. తమ భక్తులను ఉద్ధరించటం సత్పురుషులకు తప్పనిసరి. మీరు సత్పురుషుల బృందానికి ఆచార్యులు కనుక మీకు భక్తోద్ధరణ అనివార్యం. మీ చరణద్వయాన్ని ఆశ్రయించిన వారి సకల కల్మషాలు నశించిపోయి పూర్వజన్మ సంస్కారాలు ఉదయించి వారి మార్గం నిర్భయం నిష్కంటకం అవుతుంది. మీ పాదాలను తలుచుకొని గొప్ప గొప్ప తీర్థక్షేత్రాల నుండి బ్రాహ్మణులు వచ్చి గాయత్రి పురశ్చరణ పురాణ గ్రంథ పఠనం చేస్తారు. అల్పశక్తులము సంస్కారహీనులమైన మేము భక్తిని ఏం తెలుసుకోగలం? మమ్ము అందరూ వదిలివేసిన సాయిబాబా వదిలిపెట్టరు. వారి అనుగ్రహాన్ని పొందినవారు అత్యంత మహాశక్తిని పొందుతారు. ఆత్మానాత్మ వివేక సంపత్తిని జ్ఞాన ప్రాప్తిని కూడా పొందుతారు. సాయి నోటి నుండి వెలువడిన వచనాలను వినాలన్న కుతూహలంతో భక్తజనులు వెర్రివారై వారి మాటలను మనస్సులో పదిలపరుచుకొని విశ్వాసంతో వానిని అనుభవపూర్వకంగా గ్రహిస్తారు. తమ భక్తుల మనోభిష్టాలు సాయినాథునికి పూర్తిగా తెలుసు. వానిని తీర్చే సమర్థులు కూడా వారే. కనుకనే వారి భక్తులు కృతార్థులవుతారు. సాయినాథ, పరుగు పరుగున రండి. మీ చరణాలయందు మస్తకాన్ని ఉంచుతున్నాను. నా సర్వాపరాధాలను మన్నించి ఈ దాసుని చింతను నివారించండి. ఇలా కష్టాలలో ఉన్న భక్తులు సాయినాథుని స్మరిస్తే వారి దుఃఖపూరిత మనస్సులకు శాంతిని ప్రసాదించేది వారొక్కరే. ఇటువంటి దయాసాగరులైన సాయి నన్ను అనుగ్రహించారు. ఆ కారణంగానే మంగళకరమైన ఈ గ్రంథం పాఠకులకు లభ్యమైంది. లేకపోతే నాకు ఎక్కడి అర్హత? ఈ కార్యభారాన్ని ఎవరు తలపై వేసుకోగలరు? వారి కార్యాన్ని వారే చేసుకునేటప్పుడు నాపై భారం ఎక్కడిది? నా వాణిని ప్రకాశింపచేసేవారు, అజ్ఞానాంధకారాన్ని నశింపచేసేవారు, జ్ఞాన దీపకులు అయిన సాయి సమర్థులు ఉండగా నేనెందుకు సందేహించాలి? దయామయులైన ఆ ప్రభువుపైని విశ్వాసం వల్లనే నాకు అనుమాత్రమైన శ్రమ అనిపించకుండా నా కోరిక తీరింది. ఈ గ్రంథం వారి కృపాప్రసాదం. ఈ గ్రంథ రూపంలో సత్పురుషుని సేవ నా యొక్క పూర్వజన్మల పుణ్య సంచయం. సాయిదేవా, ఈ సేవను చక్కగా చేయించుకున్నారు. ఈ భాగ్యం వలన నేను ధన్యున్నయ్యాను. గత అధ్యాయంలో సాయి దయామయులు అనేక రకాల దృష్టాంతాలతో భక్తులకు ఏ విధంగా జ్ఞానాన్ని బోధిస్తారో అన్న విషయాన్ని శ్రవణం చేశారు. ఇప్పుడు ప్రస్తుత అధ్యాయంలో మధురము ఆనందదాయకమైన ఒక సప్తశృంగీదేవి ఉపాసకుని కథను వినండి. దేవీదేవతలు తమ భక్తులను సత్పురుషుల స్వాధీనం చేయటం ఒక చమత్కారం. దీనిని శ్రద్ధగా అవలోకించండి. సాయి మహారాజు కథలు అనేకం, ఒకటి కంటే ఒకటి అద్భుతం. శ్రవణ యోగ్యమైన ఈ కథను శ్రద్ధగా వినండి. ఇది కథ కాదు, అమృతపానం. దీనివలన మనస్సుకు శాంతి లభిస్తుంది. సాయి యొక్క సర్వవ్యాపకత్వం మరియు వారి మహిమ తెలుస్తాయి. సంశయించే వారికి, తర్కవాదులకు ఈ విషయాలు నచ్చవు. ఇక్కడ వాదోపవాదాలు కాదు, నిరవధికమైన ప్రేమ అవసరం. వినేవారు జ్ఞానులై భక్తిభావంతో ఉండాలి మరియు శ్రద్ధాశీలురు, నిష్ఠావంతులు లేదా సాధువులను ఆదరించేవారై ఉండాలి. ఇతరులకు ఇది ఒక కట్టుకథ. ఈ సాయి లీలా కల్పతరువు నిర్వికల్ప ఫలపుష్పాలను కలిగి ఉన్నది. భాగ్యవంతులైన భక్తులే ఈ పుష్పాలను ఫలాలను గ్రహించగలరు. భక్తులారా, వినండి. పరమ పావనమైన ఈ కథ పరమార్థాన్ని కోరేవారికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఇది సకల సాధనాలలో ముఖ్యమైనది, అందరికీ శుభప్రదమైనది. జడ జీవులను సహజంగా ఉద్ధరించే ఈ సాయి కథామృత పానం లౌకికుల మనస్సులకు శాంతిని కలుగజేస్తుంది. ముముక్షువులకు ఇది మోక్ష సాధనం. ఒక కథను ఆలోచిస్తుంటే కల్పనాతీతమైన మరొక కథ స్ఫురిస్తుంది. అందువలన హేమాడు శ్రోతలను శ్రవణానికి వినయంగా ఆహ్వానిస్తున్నాడు. ఇలా ఒక్కొక్క కథను చెబుతుంటే సాయి యొక్క లీలలలోని రసాస్వాదన పెంపొందుతుంది.
ప్రాపంచిక కష్టాలలో ఉన్నవారికి శాంతి లభిస్తుంది. ఇదే సాయి యొక్క సమర్థత. నాసిక్ జిల్లాలోని వని అనే గ్రామంలో కాకాజీ వైద్య అనే ఒక వ్యక్తి అక్కడి దేవి వద్ద పూజారిగా ఉంటుండేవాడు. ఆ దేవి సప్తశృంగి దేవి. ఆ పూజారి మనస్సు స్థిరంగా లేదు. ప్రాపంచిక విషయాలలో చిక్కుకొని అనేక రకాల కష్టాలతో బాధపడుతుండేవాడు. కాలచక్ర భ్రమణంలో మనస్సు సుడిగుండం వలె గిరగిరా తిరుగుతుంది. శరీరం కూడా ఇటూ అటూ పరిగెత్తుతుంది. ఒక్క క్షణమైన శాంతి లభించదు. కాకాజీ చాలా దుఃఖితుడై తన బాధను తొలగించుకోవటానికి దేవాలయంలోనికి వెళ్ళి దేవిని కరుణించమని వేడుకున్నాడు. అతడు అలా భక్తిభావంతో ప్రార్థించగా దేవి అతని భక్తికి ప్రసన్నురాలై అదే రాత్రి అతనికి దృష్టాంతాన్ని ఇచ్చిన వివరాన్ని శ్రోతలు వినండి. దేవి సప్తశృంగి మాత కాకాజీ స్వప్నంలో నీవు బాబా వద్దకు వెళ్ళు, మనస్సు కుదుటపడుతుంది అని చెప్పింది. ఈ బాబా ఎవరో ఎక్కడివాడో దేవి స్పష్టంగా తెలియచేస్తుందని కాకా ఉత్సాహంతో కళ్ళు తెరిచాడు. తక్షణం స్వప్నం మాయమైంది. అతని జిజ్ఞాస తీరలేదు. దేవి చెప్పిన బాబా ఎవరై ఉంటారు అని కాకాజీ ఆలోచించసాగాడు. బాబా అంటే త్రయంబకేశ్వరుడై ఉండవచ్చు అని కాకాజీ బాగా నిర్ధారణ చేసుకుని వెంటనే బయలుదేరి వెళ్ళి త్రయంబకేశ్వరుని దర్శనం చేసుకున్నాడు. కానీ అతని మనస్సులోని అశాంతి దూరం కాలేదు. కాకాజీ 10 రోజులు త్రయంబకేశ్వరంలో ఉన్నాడు. కానీ చివరి వరకు ఉదాసీనతే గాని అతనికి ఉత్సాహం కలగలేదు. మనస్సులోని క్షుబ్ధత, చాంచల్యం తగ్గలేదు. అతని చింత తగ్గలేదు. సరికదా రోజురోజుకు ఉద్విగ్నత అధికమవగా కాకాజీ వెనుకకు బయలుదేరాడు. నిత్యం ప్రాతకాల స్నానం చేసి లింగంపై సంతత ధారతో అభిషేకం చేసి రుద్రావర్తన చేసేవాడు. అయినా అతని అంతరంగంలో అశాంతి. మరలా దేవి వద్దకు వెళ్ళి, అమ్మా, నన్ను త్రయంబకేశ్వరానికి ఎందుకు పంపావు? ఇకనైనా నా మనస్సును స్థిరపరచు. ఈ రాకపోకలు లేకుండా చెయ్యి తల్లి అని అత్యంత దీనంగా దేవిని వేడుకున్నాడు. ఆ రాత్రి దేవి అతనికి స్వప్నంలో దర్శనమిచ్చి, నేను బాబా అని షిరిడీలోని సాయి సమర్థుని గూర్చి చెప్పాను. నీవు అనవసరంగా త్రయంబకేశ్వరకు ఎందుకు వెళ్ళావో తెలియదు అని అన్నది. ఈ షిరిడీ ఎక్కడుంది? ఎలా వెళ్ళాలి? బాబా ఎవరో నాకేమీ తెలియదే. ఇప్పుడు అక్కడికి ఎలా వెళ్ళాలి? ఇది ఎలా జరుగుతుందో ఏం అర్థం కావటం లేదే. సత్పురుషుల చరణాల యందు భక్తి, వారి దర్శనాభిలాష ఉంటే సత్పురుషులే కాదు, అనంతుడు కూడా వారి మంచి కోరికను తీర్చుతాడు. భగవంతుడు, సత్పురుషుడు ఒక్కరే. ఆ ఉభయులలో లవలేశమైన భేదం లేదు. పైగా వారిని ఉభయులుగా భావించడం ద్వైతం. సత్పురుషులు, పరమేశ్వరుడు ఒక్కరే. సత్పురుషుల దర్శనానికి వెళ్ళి స్వేచ్ఛగా మనస్సులోని కోరికను తీర్చుకుంటానని అనుకోవటం కేవలం అహంకారం. సత్పురుషుల యోజనా పద్ధతి బుద్ధికి అందనిది. వారి సంకల్పం లేకుండా వారి దర్శనానికి ఎవరు వెళ్ళగలరు? ఆశ్చర్యమేమిటంటే వారి అనుమతి లేకుండా చెట్టు ఆకు కూడా కదలదు. వారి వారి భక్తిభావం, శ్రద్ధానిష్టలు, తీవ్రమైన దర్శనాభిలాషను బట్టి భక్తశ్రేష్ఠులు స్వానందానుభవంలోకి పరాకాష్ఠను పొందుతారు. సాయిబాబా దర్శనానికి ఎలా వెళ్ళాలి అని ఇక్కడ కాకాజీ ఆలోచిస్తుండగా అతని నివాసాన్ని వెతుక్కుంటూ షిరిడీ నుండి అతిథి వచ్చాడు. ఆ అతిథి సామాన్యమైన వాడా? బాబాకు అందరికంటే అధిక ప్రియుడు. ఆ ప్రేమకు అతనితో అన్యులెవరూ సరితూగలేరు. అతని యోగ్యత కూడా ధన్యమైనది. అతని పేరు మాధవరావు. దేశ్పాండే అన్నది వంశపారంపర్యంగా వచ్చింది. బాబా వద్ద అతనికి తప్ప మరెవరిదీ చనువు సాగేది కాదు. ఎప్పుడూ ప్రేమగా దెబ్బలాడుకోవడం, అరే ఒరే అని ఏకవచన సంబోధన. బాబాకు అతనిపై కన్న కొడుకు వలె విశేషమైన ప్రేమ. అతడు వనికి వచ్చాడు. చిన్నప్పుడు అతనికి జబ్బు చేస్తే అతని తల్లి దేవికి మొక్కుకుంది. తల్లి, ఈ బాలుణ్ణి నీ ఒడిలో వేస్తున్నా. వీని చంపినా బ్రతికించినా నీవే. నా బిడ్డ బాగైతే నీ దర్శనానికి తీసుకుని వస్తాను అని మొక్కుకోగానే బాలుడు బాగయ్యాడు.
మన పని పూర్తి కాగానే వైద్యుణ్ణి గాని దేవుణ్ణి గాని మరచిపోతాం. మొక్కు కష్టకాలంలోనే గుర్తుంటుంది. మొక్కును తీర్చకపోతే అది భయానికి కారణమవుతుంది. ఎన్నో రోజులు, మాసాలు, సంవత్సరాలు గడిచిపోయాయి. మొక్కును మరచిపోయింది. చివరకు ఆ తల్లి తన అంతిమ సమయంలో మాధవరావుతో, చాలా సంవత్సరాల నుండి ఉన్న మొక్కు ఇంతవరకు తీర్చలేదు. ఇంకా ఆలస్యం చేయటం మంచిది కాదు. నీవు దేవి దర్శనానికి వెళ్ళు అని చెప్పింది. అంతేకాదు, ఆమె 2 స్తనాలలో తామర వచ్చి చాలా బాధపడింది. భరించలేని ఆ బాధను సహించలేక దేవికి మరొక మొక్కును మొక్కుకుంది. తల్లి, నీకు నమస్కరిస్తున్నా. ఈ యాతన నుండి నన్ను రక్షిస్తే 2 వెండి స్తనాలను నీకు సమర్పిస్తాను అని. ఈ మొక్కును కూడా తీర్చాలి అనుకుంటూనే తీర్చలేకపోయింది. దేహావసాన సమయంలో ఇది కూడా గుర్తుకు వచ్చింది. ఈ మొక్కును కూడా కొడుకుకు గుర్తు చేసి మొక్కులు తీరుస్తానని అతని వద్ద మాట తీసుకుని ఆ తల్లి ఏ కోరికలు లేక హరిచరణాలలో లీనమైపోయింది. తరువాత వనికి వెళ్ళాలని అనుకుంటూ రోజులు, మాసాలు, సంవత్సరాలు గడిచిపోయాక మాధవరావు మొక్కులను తీర్చడం మర్చిపోయాడు. ఈ విధంగా 30 సంవత్సరాలు గడిచిపోయాక షిరిడీలో ఏం జరిగిందంటే, ఒక జ్యోతిష్కుడు అక్కడక్కడా పర్యటిస్తూ అక్కడికి వచ్చాడు. అతడు జ్యోతిష విద్యలో గొప్ప జ్ఞానం ఉన్నవాడు. భూత భవిష్య వర్తమానాలను తెలపగలవాడు. అనేక మంది జిజ్ఞాసువులను సంతృప్తిపరచి వాహ్వా అని అనిపించుకున్నాడు. శ్రీమంతుడైన కేశవరావు బుట్టి మొదలగు అనేకులకు జ్యోతిష్యం చెప్పి వారిని సంతుష్టపరిచి అప్పటికప్పుడు అభిమానాన్ని సంపాదించుకున్నాడు. మాధవరావు తమ్ముడు బాపాజీ తన భవిష్యాన్ని గూర్చి ప్రశ్నించగా దేవి అతని యందు ప్రసన్నంగా లేదని తెలిపాడు. మీ తల్లి తన అంతిమ సమయంలో తను మొక్కుకున్న విషయాన్ని, మొక్కులను తీర్చమని మీ అన్నకు చెప్పింది. వానిని ఈనాటి వరకు తీర్చనందున దేవి బాధను కలిగిస్తూ ఉంది అని చెప్పాడు. ఆ కథనంతా బాబాజీ మాధవరావు ఇంటికి రాగానే చెప్పాడు. మాధవరావుకు అంతా గుర్తుకు వచ్చింది. కంసాలిని పిలిపించి 2 వెండి స్తనాలను చేయించి వాణ్ణి తీసుకొని మసీదుకు వెళ్ళాడు. బాబాకు సాష్టాంగ ప్రణామం చేసి 2 వెండి స్తనాలను వారి ముందు ఉంచి, ఇవిగో వీనిని స్వీకరించండి, మా మొక్కు తీరుతుంది. మీరే మా సప్తశృంగి, మీరే మా కులదేవత. ఈ మొక్కుబడిని తీసుకుని శాంతించండి, ఇక కష్టపెట్టకండి అని అన్నాడు. బాబా సప్తశృంగి మందిరానికి వెళ్ళి ఈ స్తనాలను మీ చేతులతో ఆమె చరణాల వద్ద అర్పించు అని జవాబు చెప్పారు. అలా బాబా బలవంత పెట్టగా మాధవరావు కూడా అట్లే తోచి ఇల్లు వదిలి దేవీ దర్శనానికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. బాబా దర్శనానికి వెళ్లి శుభాశీస్సులను, విభూతి ప్రసాదాన్ని, వారి అనుమతిని తీసుకుని బయలుదేరాడు. సప్తశృంగి చేరుకొని వారి తెగకు చెందిన పూజారికై వెతకసాగాడు. దైవవశాత్తు ఏ శ్రమ లేకుండానే కాకాజీ ఇంట్లోనే దొరికాడు. కాకాజీ మనసులో అతి త్వరగా బాబా దర్శనం చేసుకోవాలని ఉత్సుకత. సరిగ్గా అప్పుడే మాధవరావు వచ్చి కలవటం. ఇది సామాన్య విషయమా? మీరెవరు, ఎక్కడి నుండి రావటం అని ప్రశ్నించగా అతడు షిరిడీ నుండే వచ్చాడని తెలిసినప్పుడు ఆ ఆనందానికి హద్దులు లేవు. ఉభయులు వెంటనే కౌగలించుకున్నారు. ఇద్దరూ ప్రసన్న చిత్తులై సాయి లీలలను చెప్పుకున్నారు. మొక్కుబడి కార్యం పూర్తి కాగానే కాకాజీ షిరిడీకి బయలుదేరాడు. తలవని తలంపుగా మాధవరావు వంటి మంచి సహవాసం లభించటంతో కాకాజీ చాలా ఆనందించాడు. షిరిడీ మార్గాన్ని నిరీక్షించసాగాడు. మొక్కు త్వరగా తీరిపోగానే ఆ ఇద్దరూ పరమోత్సాహంతో, పరమ ప్రీతితో సాయి దర్శనానికి బయలుదేరారు. మనస్సులోని ప్రేమ ఉన్నట్లే గబగబా గోదావరి తీరానికి చేరుకున్నారు. ఆ సమీపంలోనే షిరిడీ ఉంది. కాకాజీ బాబా పాదాలకు వందనం చేసి కన్నీటితో వానిని కడిగాడు. సాయి సందర్శనంతో సంతుష్టుడైన కాకా మనసు ప్రసన్నమైంది. దేవి యొక్క దృష్టాంతం ఎవరికోసం సంభవించిందో ఆ సాయి సమర్థుణ్ణి కల్లారా చూచి కాకాజీ యథార్థమైన సుఖాన్ని పొందాడు. అతని మనోభీష్టం తీరింది. ఆ విధంగా కాకాజీ సుఖసంపన్నుడయ్యాడు.
సాయి దర్శనంతో సేవతో అతని చిత్తం ప్రసన్నమైంది. బాబా కురిపించిన కృపతో అతని మనస్సులోని చింత నిజంగా తొలగిపోయింది. అతని మనోచాంచల్యం మాయమైపోయింది. దాంతో విస్మితుడయ్యాడు. ఇది ఎటువంటి విలక్షణమైన లీల అని తనను తానే ప్రశ్నించుకున్నాడు. ప్రవచనాలు లేవు, ప్రశ్నలు సమాధానాలు లేవు, ఆశీర్వచనాలు లేవు. కేవలం దర్శనంతోనే సుఖం కలిగింది. చంచలమైన నా చిత్తవృత్తి కేవలం దర్శనంతో నివృత్తి అయ్యింది. అలౌకికమైన సుఖం ప్రాప్తించింది. దీనినే దర్శన మహిమ అని అంటారు. అతని దృష్టి సాయి చరణాలయందు నిమగ్నమైంది. దానితో అతని వాక్కు మూగపోయింది. బాబా మాటలు చెవులలో పడగానే చాలా ఆనందించాడు. కాకాజీ సాయి సమర్థుని శరణుజొచ్చి ఆత్మానందాన్ని పొందాడు. పూర్వపు చిత్తవృత్తిని మరిచిపోయాడు. ఈ విధంగా కాకాజీ 12 రోజులు షిర్డీలో ఉండి సుస్థిరమైన మనస్సుతో సప్తశృంగికి వెళ్ళిపోయాడు. స్వప్నాలకు కూడా సమయం ఉంటుంది. ఉషఃకాలం లేదా ప్రాతకాలంలో వచ్చిన కలలే ఫలిస్తాయి. ఇతర సమయాలలో వచ్చిన కలలు నిష్ఫలం అని అంతటా ప్రసిద్ధి. కానీ షిరిడీలో కలలు ఎక్కడ వచ్చినా ఎప్పుడు వచ్చినా అవి తప్పక సిద్ధిస్తాయి. ఇది భక్తులకు ఎప్పుడూ కలిగే అనుభవం. ఈ విషయంలోని చిన్న వృత్తాంతాన్ని శ్రోతలకు మనవి చేస్తాను. వారి మనస్సులకు కౌతుకం కలుగుతుంది. శ్రవణంలో ఉల్లాసం అధికమవుతుంది. ఒకరోజు మధ్యాహ్నం బాబా దీక్షితుతో టాంగా తీసుకుని రహతాకు వెళ్ళి కుశాల్బావును వెంటబెట్టుకునిరా, చాలా రోజులుగా నిన్ను కలుసుకోవాలని కోరికగా ఉండటం వలన బాబా నిన్ను పిలువనంపారు అని చెప్పు అని చెప్పారు. వారికి పాదాభివందనం చేసి వారి ఆజ్ఞానుసారం దీక్షితు టాంగా తీసుకుని వెళ్ళాడు. కుశాల్బావు వెంటనే కలిశాడు. దీక్షిత్తు తను వచ్చిన విషయం చెప్పాడు. బాబా యొక్క సందేశాన్ని విని కుశాల్బావుకు అమితాశ్చర్యం కలిగింది. నేను ఇప్పుడే నిద్ర నుండి లేచాను. నిద్రలో కూడా నాకు ఇదే బాబా ఆజ్ఞ. ఇప్పుడే మధ్యాహ్నం నేను భోజనం చేసి ప్రక్క మీద విశ్రమిస్తుండగా కళ్ళు మూతలు పడ్డాయి. కలలో బాబా ఇదే చెప్పారు. వెంటనే షిరిడీకి ఇప్పుడే బయలుదేరు అని. రావాలని నాకు కూడా చాలా కోరికగా ఉంది. కానీ ఏం చెయ్యను, గుర్రాలు ఇక్కడ లేవు. ఇది వారికి తెలపడానికి మా అబ్బాయిని పంపాను. అబ్బాయి గ్రామ సరిహద్దు వరకు వెళ్ళాడో లేదో మీ టాంగా వచ్చింది అని చెప్పాడు. దీక్షితు అతనితో వినోదంగా, అందుకేగా మరి నన్ను పంపారు. ఇప్పుడు మీరు వచ్చేటట్లయితే బయట టాంగా బండి సిద్ధంగా ఉంది అని అన్నాడు. అతడు దీక్షిత్ వెంట ఆనందంగా షిరిడీకి వచ్చాడు. తాత్పర్యం, కుశాల్బావును కలుసుకొని బాబా యొక్క మనోభీష్టం తీరింది. బాబా యొక్క ఆ లీలను గని కుశాల్బావు గద్గదుడయ్యాడు. ఒకసారి రామ్లాల్ అను పేరుగల ఒక పంజాబీ బ్రాహ్మణుడు ముంబైలో ఉంటుండగా బాబా అతనికి స్వప్నంలో దర్శనమిచ్చారు. ఆకాశం, వాయువు, రవి, వరుణాది దేవతల అనుగ్రహ ప్రభావంతో బాహ్యంలోని అంతరంగంలోని విషయాలను తెలుసుకునే జ్ఞానం జాగ్రత్తావస్థ. సకలేంద్రియాలు విశ్రమించి జాగ్రత్తావస్థలోని సంస్కార ప్రబోధనలను గ్రాహక రూపంలో స్ఫురింపచేసే లక్షణం స్వప్నం. రామ్లాల్ స్వప్నం విలక్షణం. అతనికి బాబా యొక్క రూపురేఖలు తెలియవు. అతడు వారిని మునుపెన్నడూ దర్శించుకోలేదు. అయినా నా వద్దకు రా అని అన్నారు. ఒక మహాత్ముని ఆకారంతో కనిపించారు. కానీ వారు ఎక్కడుంటారో తెలియదు. రామ్లాల్ మేలుకొని దీర్ఘంగా ఆలోచించసాగాడు. వెళ్ళాలని మనసుకు అనిపించింది. కానీ వారి చిరునామా, వారి నివాసం ఏదీ తెలియదు. అయినా అతనిని దర్శనానికి రమ్మని పిలిచిన వారికి రప్పించుకోవటం తెలుసు. అదే రోజు మధ్యాహ్నం రామ్లాల్ యాదృచ్ఛికంగా బాట వెంబడి నడుస్తుండగా ఒక అంగడిలో ఒక పటాన్ని చూచి చకితుడయ్యాడు. అది తాను స్వప్నంలో చూచిన రూపమేనని అతనికి అనిపించింది. వెంటనే అంగడివాణిని వారి వివరాలను అడిగాడు. శ్రద్ధగా పటాన్ని చూచాడు. వారు ఎవరు, ఎక్కడుంటారు అని వాకబు చేయగా వారు షిరిడీలోని సాయిబాబా అని తెలిసింది. దాంతో రామ్లాల్ మనసు శాంతించింది. తర్వాత అతడు పూర్తిగా వివరాలను తెలుసుకొని షిరిడీ వెళ్ళి బాబా నిర్వాణ పర్యంతం బాబా వద్దనే ఉన్నాడు. భక్తులను తమ వద్దకు రప్పించుకొని వారి ప్రాపంచిక మరియు పారమార్థిక కోరికలను తీర్చడమే బాబా సంకల్పం.
బాబా సకల కోరికలు తీరినవారు, ఎప్పుడూ నిష్కాములు, నిరహంకారులు, నిస్వార్థులు, ఏ మమకారాలు లేని వారు భక్తుల కోరికలు తీర్చడానికే వారి అవతారం. ఎవరి వద్దకు క్రోధం దరిచేరదో, ఎవరి వద్ద ద్వేషానికి చోటు లేదో, ఎవరికి స్వార్థ దృష్టి లేదో అతడే నిజమైన సాధువని తెలుసుకోవాలి. అందరి యందు వారికి నిస్వార్థమైన ప్రేమ, అదే పరమ పురుషార్థం. ధర్మమైన విషయాల యందు తప్ప ఇతర విషయాలను చెప్పటంలో ఒక్క క్షణమైన వ్యర్థం చేయరు. సారాంశం, బాబా నా చేతిని పట్టుకొని తమ చరితాన్ని రాయించుకోవడం, భక్తులు తమ స్మరణలో నిమగ్నమవ్వాలని ఇదే ఇందులోని ఇంగితం. అందువల్ల ఎల్లప్పుడూ శ్రీ సాయి సచ్చరితను శ్రద్ధాభక్తులతో శ్రవణం చేయండని హేమాడ్ అత్యంత నమ్రతతో శ్రోతలకు మనవి చేస్తున్నాడు. దానివలన మనస్సుకు శాంతి మరియు వ్యసనాలలో నిమగ్నమైన వారికి ఉపశమనం కలుగుతుంది. సాయి చరణాలలో భక్తి నాటుకొని భవం నుండి ముక్తి కలుగుతుంది. తరువాతి అధ్యాయంలో విజయానందుడనే సన్యాసి కథ. మానస సరోవరానికి బయలుదేరిన సన్యాసికి సాయి పాదాల వద్ద ముక్తి ప్రాప్తించింది. అట్లే సాయిబాబా భక్త బాలారాం మాన్కర్కు కూడా విశ్రాంతినిచ్చారు. నూల్కర్ మరియు మేఘాల కోరికలను చక్కగా తీర్చారు. పులి వంటి క్రూర మృగానికి కూడా బాబా తమ చరణాల యందు చోటునిచ్చారు. ఇటువంటి సాయి యొక్క అగాధమైన అమోఘమైన చర్యలను వినడం ఒక మహోత్సవం. స్వస్తి శ్రీ సంతసజ్జన ప్రేరితము, భక్త హేమాడ్పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో మ్రొక్కుబడి మొదలగు కథల కథనం అన్న 30వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.